చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే ఈ 'విశ్వంబర' మూవీకి ముందు చిరంజీవి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'భోలా శంకర్'. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్‌కి దగ్గర వస్తుంది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఒక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'విశ్వంబర' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపతి, ఇంకా విక్రమ్ రెడ్డి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. ఇంకా అనసూయ గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సింబా'. ఈ 'సింబా' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ 'సింబా' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. అయితే అనసూయ గారు ఈ 'విశ్వంబర' మూవీలో ఒక స్పెషల్ సాంగ్లో ఉంటారు అని మూవీ టీం అంటున్నారు. చూడాలి అనసూయ గారికి ఈ స్పెషల్ సాంగ్తో 'విశ్వంబర' మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. ఇంకా ఈ 'విశ్వంబర' మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.